మాధవీలత గారు ఇవన్నీ దానికి ఇంకొక ఫైనల్ టచ్ ఆన్సర్ ఇస్తున్నా మీకు. దానికి జవాబు చెప్పడానికే బీజేపీలోని ప్రతి పురుషుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏ స్త్రీనైతే నువ్వు అవహేళన చెయ్యదలుచుకున్నావో, ఏ స్త్రీ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని అయితే నువ్వు తిరస్కరిస్తున్నావో, అదే స్త్రీతో నీ ఓటమి చూపిస్తామని తీసుకున్న నిర్ణయమే ఈ సమాధానం. మాధవీలత గారు వీటన్నిటి మీద చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. బీజేపీ జెండాని ఎజెండాని చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. అంటే సాధారణంగా బీజేపీలో కొన్ని ఏళ్లగా పనిచేసిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కూడా డిఫెన్స్ చేయలేనంతగా మీరు డిఫెన్స్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా మీరు సడన్గా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాతే ఎందుకు మొదలయ్యాయంటే ఏం చెప్తారు? నేను గత 18 ఏండ్లగా ఒక తల్లిలా, ఒక సోదరిగా నేను చాలా పనిచేశాను. మీరు కనుక మీరు నా జీవితంలో వెనక్కి వెళ్ళగలిగితే, నేను పనిచేసినప్పుడు, సహాయపడినప్పుడు ఎప్పుడూ కూడా నా జీవితంలో కుల మత విచక్షణ లేకుండా పనిచేశాను. నేను ఎప్పుడూ ఒకటే నమ్మేదాన్ని, భగవంతుడు మనిషికి అన్ని జన్మలలో కన్నా ఉత్తమోన్నతమైన జన్మ, అంటే అన్నిటికన్నా అద్భుతమైన జన్మనిచ్చింది మానవ జన్మ. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు వారి శరీరాన్ని వీధులలో మోసుకొని వెళుతున్నారు. చాలా చిన్నదాన్ని నేను అప్పుడు, 8-9 ఏళ్ళు ఉండొచ్చు. మా ఇంట్లో టీవీ కూడా లేదు, మా వెనకింట్లో టీవీ ఉండింది. ఆవిడ కోసము లక్షల మంది అలా ఢిల్లీ వీధులలో ఏడ్చుకుంటూ వెళ్ళారు. ఆ రోజు నిర్ణయించుకున్నాను, నేను పుట్టినప్పుడు మహా అంటే 10 మందికి తెలిసిండొచ్చు, 20 మందికి తెలిసిండొచ్చు. ఆవిడలాగా చనిపోయినప్పుడు నా వెనకాల అంతమంది అలా నేనేదో వాళ్లకు చక్కటి పని చేశాననో, వాళ్ళ జీవితాలను ఉద్ధరించాననో నేను చనిపోయినప్పుడు ఏడవాలి. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ opportunity given by 2 people. One Almighty, next everybody from BJP.